Hi, this is Kirtana Kandupuri from Sri Vidya Coaching Center, Anandpur. Today editorial topic is on not strong enough on Pahalgam terror attack and the UNSC statement. సో నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ మనం అనుకున్నంత సపోర్ట్ అనేది పెహల్గామ్ టెర్రర్ అటాక్ మీద యుఎన్ఎస్సి స్టేట్మెంట్ అనేది అంత లేదు, అంత సరిపోలేదన్నమాట వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే పెహల్గామ్ అటాక్ మీద. ఎందుకు లేదు అంటే ద యుఎన్ఎస్సి స్టేట్మెంట్ ఆన్ పెహల్గామ్ అటాక్ అపియర్స్ వాటర్డ్ డౌన్. అంటే ద యుఎన్ఎస్సి స్టేట్మెంట్ ఆన్ పెహల్గామ్ అటాక్ ఏమైందంటే సో అంతా డౌన్కి వెళ్ళిపోయింది. ఏదైతే యుఎన్ఎస్సి స్టేట్మెంట్ ఏదైతే పెహల్గామ్ అటాక్ మీద ఇచ్చిందో మనకు అనుకున్నంత రాలేదు, మొత్తం మనకి నీరు కారిపోయింది అంటారు కదా, డౌన్ ఫాల్ అయిపోయింది అనమాట. అంత ఏమీ లేదు, అనుకున్నంత సపోర్ట్ నుండి రాలేదు, సపోర్ట్ మనకి ఏమీ రాలేదన్నమాట. అంటే ఓకే వాళ్ళకు ఒక కండోలెన్స్ చెప్పారు కానీ పూర్తిగా దాని నుండి ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వాళ్ళకంటూ మన నుండి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా జరగకుండా ఎలా ఉండాలని ఒక నుండి ఎక్స్పెక్ట్ చేసినంత కూడా మనకి యుఎన్ఎస్సి నుండి మనకి ఎలాంటిది రాలేదు. సో యుఎన్ఎస్సి వచ్చేసి దాని ఫుల్ ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, యుఎస్ఏ. The UN Security Council statement on Friday, April 25, 2025, condemning in the strongest terms the terror attack in Pahalgam was necessary but inadequate. According to the statement, which expressed condolences to India and to Nepal, which lost one citizen, the members of the Security Council, that include Pakistan as an elected non-permanent member this year, reaffirmed that terrorism in all its forms and manifestations constitutes one of the most serious threats to international peace and security. The statement also spoke of the need to bring the perpetrators and their sponsors to justice. The UN Security Council, సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఫ్రైడే రోజు, కండెమ్నింగ్ అంటే ఖండించటం, కండెమ్ అంటే డిసప్రూవల్. In the strongest terms, the terror attacks in Pahalgam was necessary but inadequate. సో యుఎన్ఎస్సి ఏదైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళకు స్టేట్మెంట్ ఫ్రైడే రోజు ఏమి ఇచ్చారంటే ఈ స్ట్రాంగెస్ట్ టర్మ్స్ అంటే వాళ్ళ మీద మనం ఏదైతే వాళ్ళు మన మీద ఇచ్చిన ఏదైతే పెహల్గామ్ అటాక్ మీద వాళ్ళంటూ స్ట్రాంగెస్ట్ అంత అనుకున్నంత స్ట్రాంగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే మేము ఇది బాధాకరమైనది అన్నట్టుగా చెప్పినారు కానీ దీన్ని ఎలా ఖండించాలో దాని గురించి మాత్రం వాళ్ళు ఏమీ అనుకున్నంత స్టేట్మెంట్ ఏమీ వాళ్ళు చెప్పలేదన్నమాట. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఏంటంటే విచ్ ఎక్స్ప్రెస్డ్ కండోలెన్సెస్ టు ఇండియా అండ్ టు నేపాల్ విచ్ లాస్ట్ వన్ సిటిజన్, ద మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ దట్ ఇన్క్లూడ్ పాకిస్తాన్ యాజ్ అన్ ఎలక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్ దిస్ ఇయర్, రీఅఫర్మ్డ్ అంటే రీఅఫర్మ్డ్ అంటే confirm the validity something that previously established. సో కండోలెన్స్ అంటే సింపతి, కండోలెన్స్ అంటే సింపతి. ఇన్అడెక్వేట్ అంటే ఇన్సఫిషియంట్, inadequate అంటే
insufficient. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఈ కండోలెన్సెస్ అనేది ఇండియాకి అండ్ నేపాల్కి ఎవరైతే ఒక పర్సన్ వాళ్ళు లోకల్ సిటిజన్ లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోగొట్టుకోవడం మీద వాళ్ళకు కండోలెన్సెస్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ద మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్, సో ఏదైతే యుఎన్ఎస్సి వాళ్ళు ఉన్నారు మెంబర్స్, వాళ్ళు దాని మీద చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే దట్ ఇంక్లూడ్ పాకిస్తాన్ యాజ్ అన్ ఎలక్టెడ్. ప్రజెంట్ ఏంటంటే ఈ మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్లో పాకిస్తాన్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్. దిస్ ఇయర్ ఏమైందంటే అది నాన్ పర్మనెంట్ మెంబర్గా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది, పాకిస్తాన్ని ఎలెక్ట్ చేసుకున్నారనమాట. సో ప్రజెంట్ పాకిస్తాన్ వచ్చేసి ఈ ఇయర్ నాన్ పర్మనెంట్ మెంబర్గా యాడ్ అవటం జరిగింది. రీఅఫర్మేడ్ దట్ terrorism in all its forms and manifestations constitutes one of the most serious threats to international peace and security. సో ఏదైతే ఈ టెర్రరిజం జరిగిందో ఈ టెర్రరిజం మీద సో పాకిస్తాన్ అనేది వన్ ఆఫ్ ద మెంబర్. ప్రజెంట్ ఏంటంటే పాకిస్తాన్ లీడ్ తీసుకుందనమాట. సో పాకిస్తాన్కి ఇక్కడ లీడ్ తీసుకోవటం వల్ల ఈ నాన్ పర్మనెంట్ మెంబర్గా వచ్చి పాకిస్తాన్ యాడ్ అయింది. సో ఈ టెర్రరిజంకి ఇప్పుడు నాన్ మెంబర్గా యాడ్ అయినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ యుఎన్ఎస్సి వాళ్ళు సమ్ అమౌంట్ ఇస్తారన్నమాట. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళేంది యుఎన్ఎస్సి వాళ్ళు ఇలా చెప్పాలి ఏంటి ఈ వీటన్నిటిని మేము మళ్ళా రిజెక్ట్ చేయటం జరుగుతుంది. ఏవైతే వాళ్ళకి పాలసీస్ ఏదైతే ఫండ్ అనేది ఇవ్వటం జరిగిందో వాటిని రిజెక్ట్ చేసేలాగా ఇట్లా కొన్ని కండిషన్స్ పెడుతుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ థ్రెట్ ఏంటంటే వీళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్గా మళ్ళీ ఇప్పుడు యాడ్ అవటం వల్ల మళ్ళీ ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో మనకేంటంటే ఇంకా పీస్ అనేది లేకుండా పోయేలాగుంది. సో ఇప్పుడు ప్రజెంట్ థ్రెట్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది సో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. The statement also spoke of the need to bring the perpetrators and their sponsors to justice. Perpetrators అంటే కల్పిట్ అంటే నేరస్తులు, కల్పిట్ అంటే నేరస్తులు. సో ఈ స్టేట్మెంట్ వీళ్ళేం చెప్తున్నారంటే సో ఈ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఈ పహల్గామ్ అటాక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి జస్టిస్ వచ్చేలాగా చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. ఈ స్పాన్సర్స్ ఎవరైతే స్పాన్సర్ చేశారు అమౌంట్, ఇప్పుడు మనకి ఏంటంటే టెర్రర్ అటాక్ జరిగేటప్పుడు వీళ్ళకంటే ఒక స్పాన్సర్ అమౌంట్ అనేది ఈ ప్రజెంట్ ఎవరైతే పాకిస్తాన్ రూలింగ్ వాళ్ళు కొంత స్పాన్సర్ అమౌంట్ ఇచ్చి దీన్ని చేసేలాగా కూడా చేస్తారు. సో ఈ ఎవరైతే ప్రజెంట్ వీళ్ళేం కోరుకుంటున్నారు వీళ్ళు ఈ స్టేట్మెంట్ ద్వారా అంటే ఈ కల్ప్రిట్స్ని వాళ్ళని పట్టుకొని సో జస్టిస్ తెచ్చుకోవాలి. ఇండియాకి ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో దాని మీద ఈ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు. However, the UNSC did not name the resistance front that initially claimed responsibility for the attack and did not refer to the group's linkages to a UNSC designated terror outfit, the LET. Nor did it expressly speak of cooperation with Government of India, as it had in the past. Finally, the statement made no mention of the terrorist intent to target non-Muslims, an abhorrent act aimed at instigating communal tensions. A comparison with previous such statements would make it clear that the language was watered down. Given that Pakistan is a member of the Council 2025 to 26 and had China's support, China has in the past sought to veto statements critical of Pakistan. It is also disappointing that the statement, which was negotiated by France anyway, the current UNSC president did not bring stronger inputs from others on the council, including the US, Russia, and the UK. So UNSC did not name the resistance front that initially claimed responsibility for the attack and did not refer to the group's linkages to a UNSC designated terror outfit, the LET. So ఈ LET అంటే లస్కర్ ఈ తాయిబా LET. సో ఈ ఏదైతే టెర్రర్ గ్రూప్ ఉందో ఇది ఒక మిలిటరీ టెర్రర్ గ్రూప్ అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి
టీఆర్ఎఫ్ కూడా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రూప్ కూడా, వీళ్ళు ఈ మిలిటరీ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి ఫండ్ అనేది పాకిస్తాన్ వాళ్ళ నుండి, వాళ్ళు ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళ నుండి అమౌంట్ స్పాన్సర్షిప్ అనేది వీళ్ళకి వస్తుంది. సో వీళ్ళు టెర్రర్ అటాక్స్ అనేది చేస్తారు. సో ముందు ఆ ఫండ్ని మనం క్యాన్సిల్ చేయాలి. సో దీని ఒక ఇనిషియేషన్ తీసుకుంటే ఫర్దర్గా కూడా మనకి ఎలాంటిది ప్రాబ్లం అటాక్ అనేది తగ్గుతుంది అని చెప్పినట్టుగా చెప్తున్నారనమాట. ఫైనల్లీ ద స్టేట్మెంట్ మేడ్ నో మెన్షన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఇంటెంట్ టు టార్గెట్ నాన్ ముస్లిమ్స్ అండ్ అబహరెంట్. అబహరెంట్ అంటే హేట్ఫుల్. నెక్స్ట్ ఇన్స్టిగేట్ అంటే ఎంకరేజ్. ఇన్స్టిగేట్ అంటే ఎంకరేజ్. So finally the statement made no mention of the terrorist intent to target non-Muslims. సో ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే పెహల్గామ్ అటాక్ అనేది వీళ్ళు హేట్ఫుల్ అంటే ఏదైతే యాక్ట్ వాళ్ళు అబహరెంట్ యాక్ట్ అంటే ఏదైతే హేట్ఫుల్ యాక్ట్ అనేది ఉందో వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదైతే కమ్యూనిజంని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట కమ్యూనిటీని. సో ఏంటంటే హిందూ ముస్లిం డిఫరెన్స్ అనేది చూస్తున్నారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఈ హేట్ చేసి హిందూస్ని వీళ్ళని కిల్ చేస్తున్నారు. సో దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళొక ఇంటెంట్ ఏంటంటే నాన్ ముస్లిమ్స్ని, వాళ్ళొక ఇంటెన్షన్ ఏంటంటే నాన్ ముస్లిమ్స్ని చంపాలి అన్నట్టుగా వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ కంపారిజన్ విత్ previous such statements would make it clear the language was watered down given that Pakistan is the member of the Council 2025 to 26 and had China's support. సో ప్రీవియస్ స్టేట్మెంట్స్ అన్నీ మనం కంపేర్ చేసుకుంటే క్లియర్గా ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ అనేది బిఫోర్ ఏంటంటే గ్రే లిస్ట్లో ఉంది, యుఎన్ఎస్సీలో ఏంటంటే గ్రే లిస్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందులో గ్రే లిస్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి బిఫోర్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఫండ్ అనేది పోలేదు ఐఎంఎఫ్ నుండి. సో ప్రజెంట్ ఏంటంటే ఇలా ఏదైతే ఇది మెంబర్ అవటం వల్ల అంటే ఏ కంట్రీ అయినా నాన్ పర్మనెంట్ మెంబర్ అనమాట, పాకిస్తాన్ అనేది ఇండియా అనేది ఇవన్నీ. సో నాన్ పర్మనెంట్ మెంబర్ ఏంటంటే ఓన్లీ 2 years వాళ్ళు మెంబర్గా అంటే హెడ్గా మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అలా పాకిస్తాన్ అనేది ఇయర్ ఉందన్నమాట. ఇలా ఈ ఇయర్ పాకిస్తాన్ ఉండటం వల్ల చైనా సపోర్ట్ కూడా, ఎందుకంటే చైనా మనకి అగైనెస్ట్ కాబట్టి చైనా సపోర్ట్ కూడా దానికి ఉండటం జరిగింది. సో మనము ఇలా ప్రీవియస్గా ఇలా అన్నీ చూసుకుంటే సో మనకు కూడా ఈ పాకిస్తాన్ అనేది వన్ ఆఫ్ ద మెంబర్ అవటం వల్ల మనం కూడా ఏం చేయలేమన్నట్టుగా ఆ స్టేట్మెంట్స్ యుఎన్ఎస్సీ వాళ్ళు చెప్పడం అన్నట్టుగా అనుకుంటున్నారు. చైనా హ్యాస్ ఇన్ ద పాస్ట్ సౌత్ విటో స్టేట్మెంట్స్. విటో అంటే రిజెక్ట్, అంటే ఇప్పుడు ఏదైనా అంతకుముందు ఏదైనా చేసిందో అంటే అంతకుముందు ఏదైనా యాక్సెప్ట్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేయడం, లేకపోతే ఇంతకుముందు రిజెక్ట్ చేసిన ఏదైనా ఫైల్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం, అట్లా డిఫరెంట్ అంటే ఆపోజిట్ కాంట్రవెన్షియల్ లాగా అనమాట. చైనా హ్యాస్ ఇన్ ద పాస్ట్ సౌత్ to veto statements critical of Pakistan. It is also disappointing that the statement which was negotiated by France Envoy అంటే రిప్రజెంటేటివ్, ఈ ఫ్రాన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో, the current UNSC president did not bring stronger inputs from the others on the council including the US, Russia and UK. అసలు యుఎన్ఎస్సికి మెంబర్ స్టేట్స్ ఏంటి? యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. సో నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి P5 అనమాట. పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి 5 ఉంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి 15 ఉంటారు. సో ప్రజెంట్ ఏంటంటే నాన్ పర్మనెంట్ మెంబర్ పాకిస్తాన్ అనేది ప్రజెంట్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది రన్నింగ్లో ఉందన్నమాట. ఏ ఇయర్ అంటే 2025 to 26కి. సో దీనికి చైనా అనేది ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు యుఎన్ఎస్సీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగినప్పుడు యుఎన్ఎస్సీ ముందుకు వచ్చి ఈ కంట్రీస్ ఏవైతే ఈ 5 కంట్రీస్ నుండి సపోర్ట్ తీసుకొని మీకు సపోర్ట్ వస్తామన్నట్టుగా ఏ కంట్రీకి ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఈసారి ఏమైందంటే పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ వచ్చేసి చైనా ఫుల్ సపోర్ట్ వచ్చేసి పాకిస్తాన్కి ఉండడం జరిగింది. సో వీళ్ళ నుండి ఏ స్టేట్మెంట్ తీసుకోకుండా జస్ట్ ఏదో యుఎన్ఎస్సీ కౌన్సిల్ వాళ్ళు జస్ట్ అట్లా చెప్పారంటే, అంటే వాళ్ళకు ఒక కండోలెన్స్ చెప్పినారు కానీ ఏం ఇనిషియేషన్ తీసుకోవాలి, ఫర్దర్గా ఏం చేస్తే వీళ్ళకి ఫండ్ పోకుండా అన్నీ చేయాలి అన్నట్టుగా ఏం మాట్లాడకుండా జస్ట్ కండోలెన్స్ చెప్పేసి అలా వదిలేశారనమాట. సో
యుఎన్ఎస్సి నుండి కూడా మనం అనుకున్నంత సపోర్ట్ ఏం రాలేదు. బికాస్ చైనా మనకి కొంచెం అగైనెస్ట్ ఉండటం వల్ల ఈ 4 కంట్రీస్ నుండి కూడా ఏం అడగకుండా వీళ్ళలోని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. As the government and security forces discuss counter-terror operations within Jammu and Kashmir to apprehend the terrorists and possible military options across the border, India's next option may be to bring a more strongly worded statement to the UN General Assembly, as various countries have done in the Ukraine and Gaza conflicts. The government would no doubt be preparing to have those terrorists it has identified from the attack and the TRF itself designated by the UNSC, much the same way as it was able to bring the designation of Pakistan based Jaish-e-Mohammed chief Masood Azhar as a terrorist attack from the Pulwama attack. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రకారం ఏం చెప్తుందంటే, యాజ్ ద గవర్నమెంట్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ డిస్కస్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ విత్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అప్రహెండ్ ద టెర్రరిస్ట్ అండ్ పాసిబుల్ మిలిటరీ ఆప్షన్స్ యాజ్ అక్రాస్ ద బోర్డర్. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు డిస్కస్ చేసుకుని వీళ్ళ ఒక ఆపరేషన్స్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకసారి అరౌండ్ అక్రాస్ ద బార్డర్ మొత్తము టెర్రరిస్ట్ని అంటే మిలిటరీ వాళ్ళు మొత్తము సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచేసుకొని టెర్రరిస్ట్ నుండి వీళ్ళకు జాగ్రత్తగా ఎలా అటాక్స్ ఏంటి అని చెప్పి ఫుల్ బార్డర్ని పెంచుకుంటే నెక్స్ట్ ఏంటంటే మనం స్ట్రాంగ్ ఉండేలాగా ఇండియాస్ నెక్స్ట్ ఆప్షన్ మేబీ టు బి బ్రింగ్ ఏ మోర్ స్ట్రాంగ్లీ వర్డెడ్ స్టేట్మెంట్. అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండి మనమంటూ మన ప్రాబ్లం మనమే క్లియర్ చేసుకొని అప్పుడు యుఎన్ జనరల్ అసెంబ్లీకి మనం జస్ట్ స్ట్రాంగ్ వర్డెడ్గా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా ఆప్షన్ అంటే నెక్స్ట్ జరగబోయేదేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. యాజ్ మేబీ అన్నారు కాబట్టి మేబీ జరగచ్చు. యాజ్ వేరియస్ కంట్రీస్ హ్యావ్ డన్ ఇన్ ద ఉక్రెయిన్ అండ్ గాజా కాన్ఫ్లిక్ట్స్, ఎలా అయితే వేరియస్ కంట్రీస్ అని సపోర్ట్ చేసి ఉక్రెయిన్కి గాజా కాన్ఫ్లిక్ట్స్కి ఏదైతే యుఎన్ఎస్సి ఏదైతే ఆ టైంలో అలా చేసిందో సేమ్ మనం కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తూ అలా మనం కూడా చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాం. ద గవర్నమెంట్ వుడ్ నో డౌట్ be preparing to have those terrorists it has identified from the attack and the TRF itself designated by the UNSC, much the same way as it was able to bring the designation of Pakistan-based Jaish-e-Mohammed chief Masood Azhar as a terrorist after the Pulwama attack. ఏదైతే బిఫోర్ మనకి పుల్వామా అటాక్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఆ టైంలో ఎవరు పాకిస్తాన్ బేస్డ్ జైష్-ఈ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ యాజ్ ఎ టెర్రరిస్ట్గా ఆ టైంలో అటాక్ జరిగినప్పుడు ఇదే వేలో అప్పుడు యుఎన్ఎస్సి అనేది కొంచెం సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో అదే వేలో ఇప్పుడు మనం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలా మళ్ళీ మనకి ఇట్లాంటి వాళ్ళని పట్టించి మనకంటూ బయలేటరల్ అంటే వాళ్ళకి వీళ్ళకి ఇది మళ్ళీ కలిసేలాగా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో in addition, India could build its case at the Financial Action Task Force, which put Pakistan on a grey list from 2012 to 15 and 2018 to 22, and revive its plans to pass a comprehensive convention on international terrorism at the United Nations. On the bilateral front, expecting assistance from Pakistan has been a dead end in the past, despite its promises after Mumbai 2008, Pathankot 2016 and Pulwama attack 2019. Given the state of bilateral relations and the lack of diplomatic engagement, this is even less likely. Only a multi-pronged effort on the global stage and the patience it showed with extradition of Tahawur Rana from the US will ensure that India is able to follow all the threads in bringing those responsible for this brutal attack to justice and establish a durable peace. In addition, దాంతో పాటు ఏంటంటే ఇండియా కుడ్ బిల్డ్ ఇట్స్ కేస్ ఎట్ ద ఫతఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విచ్ పుట్ పాకిస్తాన్ ఆన్ ఏ గ్రే లిస్ట్ ఫ్రమ్ 2012 to 15 and 2018 to 22 and revive its plan to pass a comprehensive convention on international terrorism at the United Nations. సో బిఫోర్ కంపేర్ చేసుకొని అంటే బిఫోర్ పాకిస్తాన్ టెర్రరిజం అనేది ఇండియా మీద అటాక్ చేసినప్పుడు ఆ టైంలో ఏంటంటే 2012 to 15 ఒకసారి అండ్ 2018 to 22 ఈ టైంలో గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఇలా గ్రే లిస్ట్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి అనేది ఎలాంటి ఫండ్ అనేది లేకుండా
పూర్తిగా జీడిపి కూడా డౌన్ అయ్యేలాగా ఇలా ఆ టైంలో కూడా మళ్ళీ వాళ్ళకి ఫండ్ అనేది పోకుండా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ బైలేటరల్ అగ్రిమెంట్కి వస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అటాక్స్ జరగవు అన్నట్టుగా అలా ఓకే వీళ్ళు ఓకే అంత కామ్గానే ఉన్నారు ఈ టైం నుండి ఈ టైం వరకు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రిలీవ్ చేస్తారు, గ్రే లిస్ట్లో నుండి రిమూవ్ చేస్తారు. అప్పటి వరకు ఏంటంటే గ్రే లిస్ట్లో పెడతారు. గ్రే లిస్ట్లో ఉంటే మాత్రం యుఎన్ఎస్సిలో మాత్రం యాక్సెప్ట్ చేయరనమాట. గ్రే లిస్ట్లో ఉంటే మాత్రం యుఎన్ఎస్సిలో మెంబర్గా తీసుకోరు, నాన్ పర్మనెంట్ మెంబర్గా తీసుకోరు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండ్ రివైవ్ ఇట్స్ ప్లాన్ టు పాస్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎట్ ద యునైటెడ్ నేషన్స్. సో అప్పుడు మాత్రమే ఆ టైంలో మాత్రమే వీళ్ళు ఏంటంటే ఓకే మళ్ళీ ఏం చేయరు, ఓకే ఇప్పుడు కామ్గా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోయారు, ఇంకెలాంటి ఇష్యూస్ రావన్న తర్వాతనే వాళ్ళు గ్రే లిస్ట్లో నుండి రిమూవ్ చేసేస్తారు ఎవరు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఆన్ ద బైలేటరల్ ఫ్రంట్ expecting assistance from Pakistan has been a dead end in the past, despite its promises after Mumbai 2008, Pathankot 2016 and Pulwama attack 2019. సో ఈ బైలేటరల్ జరిగినప్పుడు ఏదైతే వాళ్ళకి వీళ్ళకి మీటింగ్స్ జరిగినప్పుడు ఆ టైంలో పాకిస్తాన్ ఏంటంటే ఫండ్ ఏం లేకపోవటం వల్ల ఎక్స్పెక్టింగ్ అసిస్టెన్స్ అనమాట, ఫండ్ అంత లేకపోవటం వల్ల సో పాకిస్తాన్ అనేది చాలా డౌన్లోకి వెళ్ళిపోయింది, బాగా పూర్ అయిపోయింది అనమాట. డెస్పైట్ ఇట్స్ ప్రామిసెస్ ఆఫ్టర్. సో ఈ అంతకుముందు ముంబై అటాక్ అప్పుడు, పఠాన్కోట్ అటాక్ అండ్ పుల్వామా అటాక్, ఈ అటాక్స్ జరిగినప్పుడు ఈ అటాక్స్ జరిగిన తర్వాత వీళ్ళని ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి గ్రే లిస్ట్లో వేసినారు 2012-15. మళ్ళీ ఏమైంది, మళ్ళీ పఠాన్కోట్ 2016లో అంటే ఈ 15 తర్వాత మళ్ళీ వాళ్ళని గ్రే లిస్టుల నుండి తీసేశారు. మళ్ళీ ఏమైంది, పఠాన్కోట్ అటాక్ అవటం వల్ల మళ్ళీ గ్రే లిస్టులు వేసినారు ఎప్పుడు 2018-22. ఈ గ్రే లిస్టులో ఉన్నప్పుడు మళ్ళీ ఇలా చేసి మళ్ళీ మేమేం చెయ్యము, మేము మళ్ళీ ఇంకా మాకంటూ ఎలాంటి మేము బైలేటరల్ రిలేషన్స్ అనేది పెంచుకుంటాం కానీ ఇంకెలాంటి అటాక్స్ ఉండవు మా నుండి, మేము మీతో బాగానే ఉంటాం అన్నట్టుగా మాట్లాడి ఓకే వీళ్ళేం చేయట్లేదు, ఇంకెలాంటి టెర్రరిజం లేదు, అంత బాగానే ఉందన్న తర్వాత మళ్ళీ గ్రే లిస్ట్లో ఉండి తీసేసినాక ప్రజెంట్ ఏంటంటే ఆయన మెంబర్ అయ్యారనమాట. సో యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవ్రీ 2 yearsకి హోస్ట్ అవుతుంటుంది. అంటే ఎవ్రీ 2 yearsకి కాదు, ప్రతి కంట్రీ వచ్చేసి 2 years హోస్ట్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడైనా అవ్వచ్చు, ప్రతి కంట్రీ మాత్రం 2 years హోస్ట్ చేస్తుంటుంది. సో ఈ అటాక్స్ తర్వాత మాత్రం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది, ఏ డే జరిగిందని మాత్రం కామెంట్ చేయండి. గివెన్ ద స్టేట్మెంట్ ఆఫ్ బైలేటరల్ అండ్ పుల్వామా అటాక్ని మనం ఏమంటున్నాము, ఏ డేగా పిలవటం జరుగుతుంది పుల్వామా అటాక్ని, అది ఏ రోజు ఏ డే అని చెప్పి అది కామెంట్ చేయండి. గివెన్ ద స్టేట్ ఆఫ్ bilateral relations and lack of diplomatic engagement, this is even less likely. చెప్పాను కదా, సో bilateral రిలేషన్స్ అనేది డిప్లొమాటిక్గా అన్నీ ల్యాక్ అంటే తగ్గిపోవటం, సో అన్నీ తగ్గిపోతున్నాయి అంటే వాళ్ళకంటూ ఏమి ఫండ్ అనేది ఏం లేకుండా పోతుంది, డౌన్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఓన్లీ ఏ మల్టీ-ప్రాంగ్డ్ ఎఫర్ట్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ అండ్ ద పేషెన్స్ ఇట్ షోడ్ విత్ ద ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ Tahaur Rana from the US will ensure that India is able to follow all the threats in bringing those responsible for this brutal attack to justice and establish a durable peace. So, present India ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేసి ఏదైతే అంతకుముందు తహూర్ రానా ఫ్రమ్ ద యుఎస్ అంతకుముందు ఏదైతే జరిగిందో సో అలానే పేషెన్స్గా వెయిట్ చేసి అంత ఎఫర్ట్ పెట్టి ఆల్ ద థ్రెట్స్ అంటే అన్ని చిక్కుముళ్ళు తీసేసి ఇండియా అనేది ఫర్దర్గా ఎన్ష్యూర్ అంటే ఇంక్రీజ్, సో ఇండియా అనేది ముందుకి సాగటానికి ముందుకు వెళ్ళటానికి అన్ని థ్రెడ్స్ అంటే అన్ని దారులుగా చూసుకొని ఇండియా ఏదైతే ఇప్పుడు పహల్గామ్లో బ్రుటల్ అటాక్ ఏదైతే అటాక్ జరిగిందో వాటికి జస్టిస్ తెచ్చి మనకి ఫర్దర్గా ఏంటంటే మనకంటూ శాంతిపరచడానికి పీస్ ఉంది, మనకంటూ మన ఇండియా ఎంతవరకు అయితే చేయగలదో అంతవరకు అంటే మనకి పీస్ దొరికే వరకు ఆ అటాక్కి జస్టిస్ దొరికే వరకు మన ఇండియా రెస్పాన్సిబుల్గా తీసుకొని అన్ని వేస్ని ఫాలో అయ్యి దీన్ని క్లియర్ చేయాలి అన్నట్టుగా వాళ్ళకు ఎఫర్ట్ పెట్టాలన్నట్టుగా చెప్తున్నారనమాట. సో దట్స్ ఇట్ అండి. సో మీరు ఏమైనా నాకు కామెంట్ చేసి దేనికైనా నేను క్వశ్చన్ అడిగినప్పుడు కామెంట్ చేస్తుంటే నాకు కూడా ఏంటంటే మీరు ఎంతవరకు వింటున్నారు ఏంటి అని చెప్పి నాకు తెలుస్తుంటుంది. ఇప్పుడు ఈరోజు నేను ఏదైతే పుల్వామా అటాక్ గురించి అడిగానో దాని గురించి మీరు నాకు కామెంట్ చేయండి, ఏది పుల్వామా అటాక్లో దాన్ని ఏ డేగా పిలుస్తారు, ఏ రోజు జరిగింది. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, వీటికి అనేది నేను
మీరు నాకు ఆన్సర్ పంపిస్తే నేను మళ్ళీ కామెంట్స్లో వీటికి అనేది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ లోపు. వాట్ వాస్ ద రీసెంట్ టెర్రరిస్ట్ అటాక్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? సో రీసెంట్ అటాక్ టెర్రరిస్ట్ ఏదైతే జరిగిందో రీసెంట్గా జరిగిందో టెర్రరిస్ట్ అటాక్ అది ఏమని మెన్షన్ చేశారు ప్యాసేజ్లో, అది ఏ అటాక్ అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఏ ఇయర్ జరిగిందో కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ ప్యాసేజ్లో ఉంది, మళ్ళీ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పెహల్గామ్ అటాక్? ఏ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ పెహల్గామ్ అటాక్ గురించి ఏ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేసుకుంటే ఛాన్స్ ఉంది అన్నట్టుగా అడిగినారు, అది ఏదో చెప్పండి. నెక్స్ట్, వై వాజ్ ద యుఎన్ఎస్సి స్టేట్మెంట్ ఆన్ పెహల్గామ్ అటాక్ కన్సిడర్డ్ వాటర్డ్ డౌన్? సో దాన్ని కూడా నాకు చెప్పండి. బికాస్ ఇండియాస్ అపోజిషన్ due to India's opposition, because Pakistan is a member of UNSC, due to lack of support from the US, because of Russia's veto power. What could be India's next option after the UNSC statement? To bring a more strongly worded statement to the UN General Assembly, to impose sanctions on Pakistan, to sever diplomatic ties with Pakistan, to launch a military operation. Final question, what is one of the international forums where India could build its case against Pakistan? FATF, IMF, WTO, UNESCO. సో ప్రజెంట్ ఏంటంటే జస్ట్ నేను బేసిక్ క్వశ్చన్స్ పెట్టాను అనమాట. మీరు కామెంట్ చేసి నాకు ఓకే అన్ని ఆన్సర్స్ వస్తుంటే నేను ఫర్దర్గా ఏంటంటే ఎడిటోరియల్ బేస్డ్ అంటే థర్డ్ పర్సన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ చేస్తాను. బికాస్ బ్యాంకింగ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ థర్డ్ పర్సన్ బేస్డే ఉంటాయి కాబట్టి సో మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీ మెథడ్ అనమాట, ప్రాక్టీస్ ఉంటుంది. సో నాకు ఈ 5 క్వశ్చన్స్ అండ్ పుల్వామా అటాక్ గురించి ఏ డే జరిగింది అది నాకు కామెంట్ చేయండి. అండ్ వొకాబులరీ బేస్డ్ నేను డైలీ చెప్తున్నా, ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ ఒకటి, అట్లా ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ అంటే దాని ఆపోజిట్ ఒక సినోనిమ్ అయితే ఒకటి యాంటోనిమ్ వాటి మీద అనమాట. క్లైంబింగ్ అంటే ఇంక్రీజ్, క్లైంబ్ అవటం. డ్రాపింగ్ అంటే డౌన్ అవటం. ఎలివేటింగ్ అంటే ఇంక్రీజింగ్. డిక్లైనింగ్ అని తగ్గిపోవటం. ఎస్కలేటింగ్ అండ్ ప్లమిటింగ్. మౌంటింగ్ అండ్ సింకింగ్ అంటే మౌంటింగ్ అంటే ఇంక్రీజ్, సింకింగ్ అంటే తగ్గిపోవటం. సోరింగ్, ఫాలింగ్. సర్జింగ్ అంటే ఇంక్రీజ్ అంటే మనకి ఎక్కువ ఇన్ఫ్లేషన్లో సర్జ్ అవుతుంది ఇట్లా అంటుంటారు కదా, ఎక్కువ బ్యాంకింగ్లో టర్మ్ యూజ్ చేస్తే సర్జింగ్ అనమాట. డిప్పింగ్, అప్వర్డ్, డౌన్వర్డ్, అసెండింగ్, డిసెండింగ్. సారీ ఇది తప్పు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రైజింగ్, ఫాలింగ్, ఇంక్రీజ్, రెడ్యూస్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, మళ్ళీ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ వాట్ ఎవర్ అన్నీ ఒకటి, అండ్ జూమింగ్ ఇన్ అండ్ అవుట్. సో నెక్స్ట్ ఫేడింగ్ ఇన్, ఫేడ్ అవుట్. ఫేడ్ అవుట్ అంటే ఇది మనకి కలర్ పోయింది అంటాం కదా, సో ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్, ఇంక్రీజెస్, డిక్రీజెస్. సో ఇవ్వండి. సో దట్స్ ఇట్. అండ్ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ వచ్చేసి May 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా ఈ 1 వీక్లో బాగానే వచ్చినాయి. సో మీరు ఏమన్నా ఉంటే IBPS, RRB ఎగ్జామ్స్ ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అప్ టు ప్రెజెంట్ 22 ఎగ్జామ్స్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. సో డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా రన్నింగ్లో ఉంది, క్లాసెస్ రన్నింగ్లో ఉంది. సో ఫుల్ డే షెడ్యూల్ అనేది మీకు ఫుల్ డే అంటే ఈ 2-3 months బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి 6 months. సో మీకు ఇది ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.